శ్రీ గురుభ్యో నమ. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ. మంత్రశాస్త్రంలో మన పనులు ఒకరి మీద ఆధారపడకుండా ఒక చైతన్యాన్ని ఉపయోగించుకుని నిర్వర్తించుకునే విధానాల్లో యంత్రాలు ప్రధానమైన పాత్ర పోషిస్తాయి అని గతంలో చెప్పాను. యంత్రలేఖనానికి భూతలిపి సిద్ధి, దాంట్లో అక్షరన్యాసం గురించి గత వీడియోలో వివరించాను. సంఖ్యాన్యాసం అని ఇంకో విధానం ఉంటుంది. సంఖ్యలతో కూడా యంత్రాన్ని తయారు చేస్తారు. అవి సాధారణంగా లౌకికంగా మన భాషల్లో ఉండేటువంటి అంకెలు కావచ్చు, అలాగే దైవ భాష అయినటువంటి సంస్కృత సంఖ్యలు కూడా కావచ్చు. ఈ సంస్కృత సంఖ్యలు ఎవరైనా ఉపయోగించుకోవచ్చు, దీర్ఘకాలికంగా పనిచేస్తాయి. సంస్కృతంలో 0 దాకా ఉండేటువంటి అంకెలు ఏవైతే ఉంటాయో ఈ అంకెలను ఉపయోగిస్తూ యంత్రాలు సిద్ధపరుస్తూ ఉంటారు. దీనికి కూడా భూతలిపి సిద్ధి అవసరం. భూతలిపి సిద్ధిలో 2 రకాలు: అక్షరానికి సంబంధించినటువంటి న్యాసాలు, సంఖ్యాన్యాసాలు. సంఖ్యాన్యాసాలలో 1 నుంచి 0 దాకా ఈ సంఖ్యలు ఏవైతే ఉన్నాయో వీటిని సిద్ధిపరచుకోవాలి. అలా సిద్ధిపరచుకోవడానికి భూర్జపత్రాలు ఉపయోగించాలి. భూర్జపత్రం మన అరచేతి మందంలో తయారు చేసుకుని, అంటే భూర్జపత్రాన్ని మనం తెచ్చుకున్న తర్వాత అరచేతి మందంలోకి దాన్ని మనం కట్ చేసుకుని, దానిమ్మ పుల్ల కానీ దానిమ్మ ముళ్ళు కానీ ఈ రెండిట్లో దేన్నైనా ఉపయోగించవచ్చు. దానిమ్మ ముళ్ళు ఉపయోగిస్తున్నప్పుడు భూర్జపత్రం మీద లేఖనం చేస్తున్నప్పుడు జాగ్రత్తగా చేయకపోతే భూర్జపత్రం చిరిగిపోతుంది. అందుకే చాలామంది దాడిమి కలకం అంటే దానిమ్మ పుల్లనే ఉపయోగిస్తారు. ఇక్కడ రక్తచందనాన్ని వాడాలి. ఎర్రచందనం అందరికీ అందుబాటులో ఉండకపోవచ్చు. అందుచేతను సాధారణంగా అరగదీసే గంధం ఉంటుంది కదా, గంధాన్ని అరగదీసి అందులో కుంకుమ కానీ కుంకుమరాలు కానీ వేసి మిశ్రితం చేస్తే కనుక రక్తచందనంలో ఉంటుంది. ఆ రక్తచందనాన్ని ఉపయోగించి ఈ భూర్జపత్రం మీద ఈ సంఖ్యాన్యాసాలు అన్నాను కదా, 1 వరకు 9 తర్వాత 0 వస్తుంది. ఈ అంకెలని వరుసగా రాస్తూ ఉండాలి. భూర్జపత్రం మీద మనం అంకెలు ప్రారంభం చేస్తాం కదా, 1 వరకు. ఇక లైన్స్ ఉంటాయి కిందకి, అంటే మనం లైన్స్ లాగా ఒక్కొక్కటి రాసుకుంటూ వెళ్ళాలి. మొదట 1 అని ఉంది కదా, కింద 2 అనేది రావాలి. 2, 3, 4, 5, 6, 6 అంటే 7, 8, 9, 0, 1. ఇక్కడ 2 వచ్చింది కదా, కింద 3 వస్తుంది. 4, 5, 6, 7, 8, 9, 0, 1, 2 దాకా ఇక్కడ వస్తాయి. మళ్ళీ కింద లైన్లో ఇక్కడ 3 వచ్చేసింది కదా, కింద లైన్లో 4తో ప్రారంభం. 4, 5, 6, 7, 8, 9, 10, 10 అంటే 0, 0, 1, 2, 3. ఇక 4తో ప్రారంభం చేస్తే 3తో అంతం అవుతుంది. అలాగనమాట. ఇక్కడ మధ్యలో 10 అన్నాను, మీరు 10 వేయకండి, అది 0. ఈ రకంగా ఆ 10 వరుసలు ఏవైతే ఉంటాయో, అంటే 1 నుంచి ప్రారంభం చేస్తే చివరి లైన్ ప్రారంభం అయ్యే అంకె ఎంత అంటే 0 అనమాట. అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఇలాగా కనీసంగా 108 పత్రాల మీద ఈ లేఖనా విధిని నిర్వర్తించాలి. అమావాస్య రోజు సూర్యాస్తమనం అయిన తర్వాత ఉదయ భాగంలో, అంటే మధ్యాహ్నం భోజనం చేయొచ్చు. సాత్విక పదార్థాలే భోజనంగా స్వీకరించాలి. సూర్యాస్తమనం అయిన తర్వాత స్నానం చేసి సరస్వతీదేవికి నమస్కారం చేసుకుని ఆవు నేతితో దీపారాధన వెలిగించి సూర్యాస్తమనానికి సంబంధించిన సంధ్యా సమయం పూర్తయ్యాక, అంటే సుమారుగా 7 గంటలకు అనుకోండి, ఆ సమయంలో మొదలుపెట్టచ్చు. ఇక తీవ్రమైనటువంటి యంత్రలేఖనాలు, ఇందులో కూడా సంఖ్యల్లో కూడా తీవ్రమైన యంత్రలేఖనాలు ఉంటాయి. వాటి యాక్సెస్ కూడా తీసుకోవాలి అనుకుంటే రాత్రి 9 గంటల నుంచి 12 గంటల మధ్యలో ఈ యొక్క ఇప్పుడు చెప్పాను కదా విధానం, దీనిని నిర్వర్తించాలన్నమాట. ఇక ప్రత్యేకంగా మధ్యాహ్నం సాత్విక భోజనం, రాత్రి ఈ రాయడం అంతా అయిపోయిన తర్వాత అల్పాహారం తీసుకోవచ్చు. భూర్జపత్రాల మీద 108 భూర్జపత్రాల మీద రాయాలి. రోజుకి ఎన్ని అయితే అన్నీ రాయొచ్చు. అమావాస్య రోజు ప్రారంభం చేస్తే పూర్ణిమ 15 రోజులు ఉంటుంది కదా, ఈ 15 రోజుల లోపల ఈ తతంగం అంతా పూర్తి అయిపోవాలి. పున్నానికి సిద్ధంగా ఉండాలి మన దగ్గర 108 భూర్జపత్రాలును. ఇక ఈ భూర్జపత్రాలని పున్నమి దాకా మనం సిద్ధపరచుకున్న తర్వాత మోదుగా ఆకులు ఉంటాయి, 2 ఆకులు తెచ్చుకుని కింద మోదుగాకు పెట్టి పైన 108 భూర్జపత్రాలు పెట్టి, అవి కూడా సంఖ్యలు సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్తులో ఇదే వీళ్ళకి ఆధారం అనమాట. దాని మీద మళ్ళీ ఒక మోదుగాకును పెట్టి, మర్రి ఊడలు ఉంటాయి పల్చగా ఉన్నవి దారాలాగా, అంటే దారం అంత సన్నగా ఉండవు, కట్టడానికి ఉపయోగపడతాయి. అవి తెచ్చుకుని మనం పొట్లం కడతాం కదా, అలా దాన్ని కట్టేసేయాలి.
ఏదైతే దానిమ్మ పుల్లతోటి మనం ఈ యంత్రలేఖనాలు చేశామో, అంటే ఈ భూర్జపత్రం మీద ఈ నెంబర్స్ అవి రాసామో, ఆ కలకాన్ని కూడా అందులోనే పెట్టేసేయాలి, లేదా ఊడల కింద పెట్టేసేయచ్చు. ఇంకా తర్వాత మళ్ళీ ఆ కలకాన్ని ఉపయోగించకూడదు. కలకం మరలా మనం ఒకటి సిద్ధపరచుకోవచ్చు. ఇలా రాయడానికి మనం దానిమ్మ పుల్లను ఉపయోగించాం కదా, భవిష్యత్తులో రాయడానికి రాగి, ఇత్తడి, వెండి, బంగారం ఈ కలకాలు వాడచ్చు. ఇందులో ఏ కలకం వాడాలన్నా ఈ భూర్జపత్రాలు ఏవైతే ఉన్నాయో మోదుగా ఆకుల మధ్యలో కట్టాం కదా, ఈ మోదుగా తీగలా చేసినటువంటి అంటే దారంలా కట్టాం కదా, దాని కింద మనం ఒక కలకాన్ని పెట్టాం రాసింది. ఆ కలకానికి తగులుతూ మనం కొత్తగా ఉపయోగించేటువంటి కలకం ఏదైతే ఉందో కనీసంగా 9 రాత్రులు అడ్డే పెట్టాలి. దాని తర్వాత మళ్ళీ మనం వినియోగించుకోవడానికి ఆమోదయోగ్యం అవుతుంది. అర్థమైంది కదా. మనం ఫస్ట్ అంటే ప్రారంభం నుంచి మనం ఏదైతే కలకాన్ని ఉపయోగించామో భూర్జపత్రాల మీద, ఆ కలకాన్ని ఉపయోగించి యంత్రలేఖనాలు చేయకూడదు. యంత్రలేఖనం చేసేటప్పుడు మనకు కలకం కావాలి కదా, అది రాగితో కానీ వెండితో, ఇత్తడితో, బంగారంతో దేనితోనైనా తయారు చేయించుకోవచ్చు. కలకం అంటే మనకి పెన్ లాగా అనమాట, కొంచెం సూదిగా ఉంటుంది చివర, మరీ సూదిగా ఉండదు. ఎందుకంటే రేకుల మీద రాసినప్పుడు ఆ రేకు చిరిగిపోతుంది అన్నమాట. బాగా లావుగా ఉండేటువంటి యంత్రాలు చెక్కేటప్పుడు ఈ చెప్పినటువంటి సూది మొన కలిగినటువంటి కలకాన్ని ఉపయోగిస్తారు. అందుకే ఈ రకంగా యంత్రాలు తయారు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఒక కలకం కాదు అనేక కలకాలు ఉంటాయన్నమాట. వాళ్ళు దేని మీద రాస్తున్నారు అనే దాని మీద కలకం ఆధారపడి ఉంటుంది, ఫలానా కలకంతో రాస్తే బాగుంటుంది అని. ఇక మనం వ్యక్తిగతంగా తయారు చేసుకోవడానికి ఏదైనా చిన్న ఇబ్బందులు వస్తే కనుక వాటిని అధిగమించడానికి ఈ యంత్రాలని మనం యాక్టివేట్ చేసి ధరించడానికి మనం సొంతంగా తయారు చేసుకోవాలనుకుంటే కనుక ఆ సమయంలో దానిమ్మ పుల్లను కూడా ఉపయోగించవచ్చు. ఇక దీర్ఘకాలికం కాదు, ఇదో 2 మాసాల పాటు ఉపయోగించి తీసేసేదే, ఆ సమస్య అంతకు మించి ఏం లేదు అనుకున్నప్పుడు ఏ యంత్రానికైనా భూర్జపత్రాన్ని వాడచ్చు. భూర్జపత్రానికి ప్రత్యేకమైన సంస్కారం ఉండదు. అదే రాగి రేకుతో చేస్తే కనుక సంస్కారం ఉంటుంది. అది ఏ యంత్రమైనా సరే రాగి రేకుతో చేస్తే ఖచ్చితంగా సంస్కారం ఉంటుంది. రాగి రేకుతో చేసినటువంటి యంత్రం అంటే సంఖ్యలు ఉపయోగించో, లేదా మనం ఈ బీజాలు ఉంటాయి కదా, అక్షరన్యాసాలు, ఇప్పుడు చెప్పేవన్నీ కూడా చిన్న యంత్రాలు ఉంటాయన్నమాట. యంత్రం అంటే అష్టదళ పద్మాలు, త్రికోణాలు ఇవన్నీ ఉండవు. అందులో గడులు ఉంటాయి. ఆ గడుల్లో మనం ఈ అక్షరాలను కానీ లేదా అంకెలను కానీ నింపుతాం అన్నమాట. ఇలా నింపే క్రమంలో ఒకవేళ రాగి రేకు తీసుకున్నాం, దాని మీద మనం రాగి కలకాన్ని ఉపయోగించి రాసాం. ఇక దీనిని సంస్కారం చేయడానికి రావి ఆకులు కనీసంగా 3 ఆకులు తీసుకుని వాటిని నూరి ఒక రసంలో వస్తుంది కదా, దాంట్లో ఒక రాత్రి అంతా నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్ని కడిగేసి దాని మీద ఇది దేనికోసం చేస్తున్నారు ఈ యంత్రాన్ని, దాని అధిష్టాన దేవత ఎవరో తెలుసుకుని ఆవిడ్ని భావించి లమిత్యాది పంచోపచార పూజలు చేయాలి. బాగా పొగ వేయాలి. తర్వాతే దాన్ని చుట్టి మనం తాయెత్తులో పెట్టుకుంటాం కదా, అలా పెట్టుకుని చక్కగా బంధించేసి మెడలో ధరించవచ్చు వ్యక్తిగతంగా చేసుకున్నప్పుడు. లేదండి కుటుంబ సభ్యుల కోసం చేస్తాం, ఇది కూడా దీర్ఘకాలికం కాదు అంటే కనుక అలా తయారు చేసేసేయచ్చు. దీర్ఘకాలికంగా చేసేటువంటి యంత్రాలు అంటే కొన్ని సంవత్సరాల పాటు ఒక వ్యక్తి దగ్గర ఉండాలి అనుకుంటే కనుక, ఇప్పుడు రావి ఆకుతో ఒక సంస్కార విధానం చెప్పాను కదా, అలాగా మీకు యంత్రానికి ఏదైతే సంస్కార విధానం గతంలో చెప్పానో, మనం లిఖించినటువంటి యంత్రాలు లేదా స్థాపన యంత్రాలకి ఒక సంస్కార పద్ధతి చెప్పారు, అలా కూడా చేయొచ్చు. 9 రోజుల్లో చేసేటువంటి 9 రోజుల పాటు సంస్కారాలు ఉసగినటువంటి ధారణ యంత్రాన్ని ధరిస్తే ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. కాకపోతే చాలా ఓపిక కావాలి, ఎందుకంటే దానికి సంపాదాజ్యం తీయాలి కదా. ఇవన్నీ చేస్తే శక్తివంతంగా పనిచేస్తుంది. గతంలో ఈ తాయెత్తులు అవి తయారు చేసేటప్పుడు అలాగే తయారు చేసి ఇచ్చేవారు. అందుచేతనే అవంత శక్తివంతంగా పనిచేసేవి. ఏదైనా గాలి ధూళి ఉన్నా, చాలా ఇబ్బంది పడుతున్నా, కొంతమంది అపస్మారక స్థితి అనమాట అది. వాళ్ళు వాళ్ళలాగే ఉంటారు కానీ వాళ్ళ ఆలోచన విధానం అంతా చిత్రంగా ఉంటుంది. అప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన విధానానికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు కూడా యంత్రాలు కట్టిస్తూ ఉంటారు. కానీ సాధారణమైన యంత్రం 2 లేదా 3 రోజులు దాటి వాళ్ళకి పనిచేయదు. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ 9 సంస్కారాలతో కూడిన విధానం ఉంది కదా, అది ఖచ్చితమైన ప్రొటెక్షన్ ఇస్తుంది దీర్ఘకాలికం. అంటే సుమారుగా 3, 4.5 సంవత్సరాలు, 5 సంవత్సరాల వరకు రక్షణ ఇచ్చేటువంటి ఆ కెపాసిటీ ఆ యంత్రానికి ఉంటుంది. మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. సర్వే జనా సుఖినో భవంతు. సింహి అపరాజిత మహామంత్రాలయం. అహం కమలానందనాథ.